ఇంటర్నల్ డెమోక్రసీ పేరుతో ఇచ్చి పడేస్తున్నారు. ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. సొంత పార్టీ నేతలతో గిట్టగా రోడ్డెక్కుతున్నారు. ప్లీజ్ తీరు మార్చుకోండి అంటే తగ్గేదేలే అంటున్నారు హస్తం పార్టీ నేతలు. దీంతో ఇక్కడి నుంచి కథ వేరే ఉంటుందంటోంది కాంగ్రెస్ హైకమాండ్. మంచి మాటకు వింటే సరి, గీత దాటితే వేటే అంటూ వార్నింగ్ ఇస్తోంది. ఈ మధ్య ఓ నేతకు జలక్కిచ్చింది కూడా. మరో నేతకు నోటీసులు కూడా అందాయి. కాంగ్రెస్ పార్టీ రూట్ మార్చిందా? వింటే ఓకే, వినకపోతే వేటేనా? తీరుమారని నేతలపై తెలంగాణ పీసీసీ సీరియస్. గీత దాటితే వేటే అంటూ లీడర్లకి వార్నింగ్. పార్టీకి నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక. తెలంగాణ కాంగ్రెస్ రూటు మార్చింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటోంది పీసీసీ. కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో బోలెడంత స్వేచ్ఛ. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు నేతలు. కానీ ఇకపై అలా కుదరదంటోంది పీసీసీ. గీత దాటితే వేటే అని వార్నింగ్ ఇస్తోంది. పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరైనా, ఎంత పెద్ద వారైనా ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. లేటెస్ట్ గా పార్టీకి చెందిన కీలక నేత ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన సుభాష్ రెడ్డిపై కాంగ్రెస్ వేటు వేసింది. ఇలాగే మరికొంతమందిపై వేటు పడడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఇంటర్నల్ సమస్యలు పార్టీని వీడడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒక నేత తీసుకున్న నిర్ణయాన్ని మరో నేత తప్పుపట్టడం హస్తం పార్టీలో కొనసాగుతూనే ఉంది. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఈ సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ తలనొప్పి ఎక్కువగా ఉంది. మరోవైపు పార్టీ లైన్కు వ్యతిరేకంగా కొందరు మాట్లాడడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్, పబ్లిక్ లోకి నెగటివ్ టాక్ వెళ్తుందట. ఈ మధ్య కాలంలో కొందరు నేతలు ప్రభుత్వ విధానాలపై చేస్తున్న విమర్శలు ప్రతిపక్షాలకు అస్త్రాలవుతున్నాయి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల గ్రూపు తగాదాలతో రచ్చ నడుస్తుంది. ఇవన్నీ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇంటర్నల్ ఇష్యూస్ పై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో ఈ అంశంపై సీరియస్ గా చర్చించారు. ఇకపై పార్టీ గీత దాటితే వేటు తప్పదని సీఎం హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలను ఎవ్వరూ వ్యతిరేకించొద్దని, డౌట్స్ ఉంటే పార్టీ ఇంటర్నల్ వేదికలపై చర్చించాలని సూచించారు. బహిరంగంగా మాట్లాడి పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు తేవద్దని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని, పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని చెప్తూ వస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సమస్య తీవ్రత గుర్తించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ మధ్య పలువురికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ కీలక నేత సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో సుభాష్ రెడ్డి అంశాన్ని సీరియస్ గా తీసుకున్న క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. సుభాష్ రెడ్డి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడిన సుభాష్ రెడ్డిపై ఆల్ ఆఫ్ సడన్ గా పార్టీ బహిష్కరణ వేటు వేయడం గాంధీ భవన్ లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ లైన్ దాటితే ఎవరైనా, ఎంతటి వారైనా వదిలేదేలే అంటూ వేటు వేయాలని డిసైడ్ అయ్యారట. ఇప్పుడు ఈ వేటుతో నెక్స్ట్ ఎవరనే టాపిక్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యల కింద ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ మధ్య ప్రభుత్వ విధానాలను చాలాసార్లు తప్పుపట్టారు. ప్రభుత్వం చేసిన కులగణన రిపోర్టుపై కూడా పలు విమర్శలు చేసిన మల్లన్న ఆ నివేదికను కాల్చివేశారు. దీనిపై సీరియస్ అయిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12 లోపు మల్లన్న పార్టీకి సంజాయిషీ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ బాధ్యులు తెలిపారు. ఇక కరీంనగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇటీవల యూత్ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో గొడవ పడ్డారు. వారిలో కొందరికి నోటీసులు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ వైఖరి చూస్తుంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనే లైన్ ను కాస్త పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. మొదటి వికెట్ గా సీఎం రేవంత్ వర్గంగా ముద్రపడిన సుభాష్ రెడ్డిది పడింది. సీఎంకు సన్నిహితుడిగా పేరున్న సుభాష్ రెడ్డి మీదే వేటు పడిందంటే పార్టీ సీరియస్ గానే ఉందన్న టాక్ పంపించే ప్రయత్నం చేసింది. మున్ముందు మరో ఒకరిద్దరిపై వేటు పడడం ఖాయమనే చర్చ నడుస్తుంది. పీసీసీ దూకుడుతో కాంగ్రెస్ పార్టీలో మిగతా నేతలు సెట్ అవుతారో లేదో చూడాలి మరి.